చంద్రబాబు నాయుడు అతని కొడుకు రాష్ట్రంలో చాలా గొప్పగా ఉత్సవాలు చేసుకున్నారు. ఎందుకంటే ఆయన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలైందని సెప్టెంబర్ 1న ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అందుకని చాలా గొప్పగా పాపం నేను ఉత్సవాలు నిర్వహించుకున్నారు. అయితే నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఎందుకు మీరు చేసుకున్నారు? అదేమన్నా పార్టీ నీ పార్టీయా, లేకపోతే అధికారం నువ్వు తెచ్చావా? ఆ రోజు ఎన్టీఆర్ గారు పార్టీని స్థాపించి 82లో కష్టపడి ఆయన ప్రజల్లోకి తీసుకెళ్ళి తర్వాత ముఖ్యమంత్రి 3 సార్లు ముఖ్యమంత్రి 94 ఎలక్షన్లో కూడా రాష్ట్రం అంతా అనారోగ్యం ఉండి కూడా పర్యటించి మళ్ళీ కూడా అఖండమైన గెలిపే, అది మామూలు గెలుపు కాదు కదా. దాదాపుగా 258 సీట్లు మిత్రపక్షాలతో కలిసి గెలిపించుకున్నటువంటి మహానుభావుడిని 8 నెలలు తిరగకుండానే నువ్వు నీ రాజగురు రామోజీ కలిసి భయంకరమైన కుట్ర చేసి ఆయన భార్య మీద, ఎన్టీఆర్ భార్య మీద నిందలేసి ఆమెను బూచిగా చూపించి అధికారాన్ని అడ్డదారిలో లాగేసినందుక నువ్వు అంత గొప్పగా ఉత్సవాలు చేసుకుంది. అదేవిధంగా ఎన్టీఆర్ గారు ఇదేమన్యాయమని అడగటానికి వైస్రాయ్ హోటల్ దగ్గరకు వచ్చినందుకు చెప్పులేసి అవమానం చేసినందుక నువ్వు ఆ విధంగా గొప్పగా ఉత్సవాలు నిర్వహించుకుంటా ఉన్నావు. అన్నిటినీ మించి ఆయన అడుగడుగున అవమానం చేస్తున్నందుకు ఆయన ఎంత మానసికంగా కుమిలిపోయారో, తన బాధనంతా నీ మీద కోపాన్నంతా కూడా ఆయన మరి జామాత దశమగ్రహ క్యాసెట్ ద్వారా మొత్తం అందించారు కదా వివరాలు. అదేవిధంగా ధర్మపీఠం ద్వారా లైవ్లో మొత్తం కూడా నువ్వు చేసిన పాపాలు, నీచమైన కృత్యాలన్నీ కూడా చెప్పారు కదా. ఈ విధంగా సొంత మామకే వెన్నుపోటు పొడిచినందుకు ఉత్సవాలు చేసుకున్నావా? లేకపోతే జనవరి 17, 96 ఎన్టీఆర్ గారు ఫండ్స్ ఉంటే ఆయన సమ్మగర్జన ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలని ప్లాన్ చేసుకొని బ్యాంకు ద్వారా ఆ డబ్బు తెప్పించుకుందాం అనుకున్నప్పుడు నువ్వు అప్పటికప్పుడు ఎమర్జెన్సీ మోషన్ మూవ్ చేసి ఆ డబ్బు మీద, ఎన్టీఆర్ గారి డబ్బు మీద స్టే ఆర్డర్ తీసుకొస్తే ఆయన ఆ రోజు అసలు తట్టుకోలేక ఆయన పాపం ఎంత అల్లాడిపోయారో నీకు తెలుసా? డబ్బు కోసం కాదు, నా పార్టీని నేను ఎట్లా నడపాలి, సింహగర్జన సదస్సు ఎలా చేయాలి, వీడి దుర్మార్గాలన్నింటినీ కూడా నేను ప్రజల్లోకి ఎలా తీసుకుపోవాలి, అందువల్ల ఇతను చేసినటువంటి నీచమైన కృత్యాలను ప్రజలకు వివరించాలని నేను ప్లాన్ చేసుకుంటే ఇంత దారుణంగా నాకు ఆర్థికంగా ఏం వెసులుబాటు లేకుండా చేసిన ఈ నీచుడిని క్షమించకూడదు నేను అని చెప్పి ఎంత ఆవేదన పడ్డారో, దాని ఫలితం 8 గంటలు కాకుండానే ఆయన గుండెపోటుతో మరణించారు కదా, అదే రాత్రి 3 గంటలకి. అంటే మరి దారుణంగా ఆయన చనిపోవటానికి కారకుడైనందుకు నువ్వు గొప్పగా ఉత్సవాలు చేసుకుంటున్నావా? నువ్వు ఎన్టీఆర్ లాంటి గొప్పవాడిని చంపేశాము. ఎన్టీఆర్ లాంటి మహానటుడు ఎంతోమంది గుండెల్లో ఆయన ఆరాధ్య దైవంగా ఇప్పటికీ నిలిచిపోయారు. కోట్లాది మంది అభిమానులు ఆయనకు ఉన్నారే. అలాంటి మహానుభావుడు ఆయన నీకు మామ అయినందుకు ఆయనకు విధించిన శిక్ష ఈ విధంగా నేను చేశాను. ఆయనకి మరి దానివల్ల ఆయన మరి మానసికంగా కృంగిపోయేటి చేయగలిగాను నేను, అదేవిధంగా ఆయన మరణించేటి చేయగలిగానని చెప్పి ఒక సంతోషంతో నువ్వు నీ కొడుకు ఇద్దరు కలిసి ఉత్సవాలు చేసుకుంటా ఉన్నారా? పోనీ ఆయన పెట్టినటువంటి పార్టీ పేదల పార్టీగా ఆ రోజు పేరు వస్తే దాన్ని తీసుకెళ్ళి నువ్వు కార్పొరేట్ వ్యక్తులు, శక్తులకు దాన్ని నిలయం చేశావు. దాంట్లో అందరూ కూడా డబ్బున్న వాళ్ళే ఉన్నారు. అదేవిధంగా అడ్డదారిలో ఏ విధంగా లక్షల కోట్లు నువ్వు సంపాదించావు, నీ కొడుకు అదే అవినీతి నేర్పుతా ఉన్నావు. అందువల్ల నీ బతుకంతా కూడా ఒక అబద్ధాలు పుట్టలాగా, నీ బ్రతుకంతా ఒక అవినీతిమయంగా ఎన్నో కేసులు, మొన్ననే కదా నంబర్ 2లో ఉన్నావు దేశంలోనే క్రిమినల్ కేసుల్లో. అదేవిధంగా నంబర్ 1 రిచెస్ట్ సీఎంగా మరి మొన్ననే కదా రిపోర్ట్ వచ్చింది. అంటే దేశంలోనే ఏమీ లేనాడివి నువ్వు, అన్ని లక్షల కోట్లకు ఎగబాకావు. అంటే అడుగడుగునా కూడా నీ బ్రతుకు ఎక్కడైనా ఈ సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేటట్టుందా? ఈ సమాజంలో యువతరం ఏదైనా నేర్చుకునేది నీ దగ్గర నుంచి ఏమైనా ఉందా? అంటే వెన్నుపోట్లు, అరాచకాలు, అవినీతి, ఈ విధమైనటువంటి దొంగదారి బ్రతుకులు, వ్యవస్థను మేనేజ్ చేసుకోవటం, అన్ని వ్యవస్థల్ని నీ మనుషులను పంపించటం, ప్రతి ఒక్క పార్టీకి సాగిలపడి దండాలు పెట్టడం, అన్ని పార్టీలతో పొత్తులు, చీచీచి ఇది ఒక జన్మేనా చంద్రబాబు? ఆలోచించి చూడు. అసలు ఏ ఒక్క నిమిషమైనా నువ్వు ఆత్మవిమర్శ చేసుకోగలిగితే నీ పాపాలన్నీ కూడా ఎంత భయంకరంగా నీ ముందు నిలబడతాయో ఒక్కసారి చూసుకో నువ్వు. అందులో పెద్ద ఆయనకి చేసిన ద్రోహం అది మామూలు విషయం కాదు. ఆయన్ని ఎంత క్షోభ పెట్టి చంపేశావో అది నీకు కూడా, అది ఆ విధమైన శిక్ష నీకు కూడా తొందరలోనే రాబోతుంది. దానికి నువ్వు సిద్ధంగా ఉండమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.